అరే చోటు ఇవాళ ఇంట్లోనే ఉండరా కొంచెం తాతయ్య వాళ్ళు వచ్చారు కదా కంపెనీ తాతకి. సరే డాడీ బ్రో. ఏంది ఏం లేదే, ఉంటా అని చెప్తాను అంతే. వచ్చిన కొన్ని రోజులన మీ తాతతో నుండు. మీ ఫ్రెండ్స్ కుక్కలతో ఉరివిన వాడి పూచిన కుక్క తిరిగినట్టు తిరగకు. ఏ పోనే డాడీ, తాత దగ్గరనే ఉంటా. బయటకి ఇట్లా పోయినట్టు తెలియాలని నీకు గుద్ద వాళ్ళు ఇంకా పొట్టి పాడుకోవు. నన్ను తిట్టాన్ని మనసున పట్టదా అన్న డాడీ. ఒకకేళి తాత దగ్గరనే ఉంటా అని చెప్పాక కూడా మళ్ళీ తిట్టి చంపుతాను. పో తాత దగ్గరికి. మా బాయ్ సత్తా. ఏం కూరండి రే తాత? గుడ్లు కుదేసి దాంట్లో తాలుపుకేసింది తింటావా? నీ ముసలినక్క, నాకు కూడా టైం వస్తా తాత, అప్పుడు చెప్తా నీ పని. పొలం దగ్గర రత్తాల మ్యాటర్ ముసల్దానికి చెప్పేవురా, గుద్దల గుండుపని దింపుద్ది. ఏ తాత నేను చెప్తానా, చెప్పా పింఛన్ పైసలు ఇస్తే. పింఛనా? 4 ఆతులున్నాయి పీక్కో. నాని నీకో దండంరా దూత, పుణ్యం ఉంటది వదిలే పెంట పెట్టకు. అది అట్లా రా దారికి. సరేగా నీ మొన్న రథాల దగ్గరికి పోతాను అయినా తాత, ఏం చేసినావు? నీ అక్క పోయేదాకా మంచిగానే పోయినా, అది ఇప్పుకొని వన్నాక నాది లేసు లేదు. ఇజ్జత్ దెంగిందిరా, ఇంకోసారి అతని పిచ్చగురు వాళ్ళు దెంగుతా అన్నది. నేను ముందే చెప్పిన చేపల చెరువు ఎండిపోయింది, నీకు అవసరమా అని. ఏ పొడుతా అని పోటుగాని లెక్క పోయినావు. నేను అత్తనే తాత అంటే ఆతలు వీకి చూపించినావు. నీకు గట్లనే కావాలి ముసల్నా మొడ్డ. నీ అవ్వ ఈసారి మళ్ళీ ఎకరం అమ్మినా దాని బెడ్లీరుగా దెంగే అత్త. ఈసారి నన్ను తీసుకపోతాత, పుణ్యం ఉంటది. A few moments later. సీను వదిలిపెట్టు, సీను అద్దన్నప్పుడు వదిలిపెట్టు సీను. మన సీను అక్కడ పోయేది నేను, సీను సత్తా సీను. నువ్వేంటి పంటవు వీక్తావు? అక్కడ వచ్చేది నాకు, పానం వెళ్ళిపోయేది నాకు, ఇంటికాడ నాకు. ఏరా ఏం చూస్తున్నావు పొద్దు పొద్దున? ఏం లేదు తాత, సినిమా చూస్తున్నా. అవునా, అయితే నా దాంట్లో కూడా పంపురా సినిమా. ఈ తలకాయ దెంగే సినిమాలు నువ్వు చూడవు తాత. ఏంద్రా ఈ తాత మాటకే ఎదురు చెప్తాను. పెద్దను అయినావులే, ఆతులు గడపారాలైనా ఈ చెప్పిన మాట ఇంటలేవు. అది ఆ తాత, నువ్వు ముందే హార్ట్ పేషెంట్ వే, చూడరాని చూసినావు అనుకో గుండె అయి చస్తావు. అంతేగాని మాట ఇంటలేవు. చెప్పి రాకో పాటు చెప్పినాక పిచ్చలు పట్టన్నట్టుందిరా నీ కథ. ఇక ఏడవకు, పంపించి చస్తా. పంపి తొందర. సీను అక్కడ పోయేది నేను, సీను సత్తా సీను. చచ్చేడు ముసలోడు, సచ్చిన సెకండ్ సెటప్ గుర్తొస్తుంది సినిమాలు చూస్తే. కిలోడ ఇంకెంతసేపు రా వంపనీకి. అగో ఉచ్చావుతలేదా ముసలి కూతల మొడ్డ. అయిపోయింది. ఇదిగో తాత, మస్తు ఉంటాయి చూడు. ఆహా, తాత పంచలో పాము నాట్యం చేస్తాను కావచ్చు. ఆహా, ఏం సినిమాలు రా ఇవి? వీటిని బిట్లు అంటారు తాత, మస్తు ఉంటాయి. అగో ఏంద్రా అది, సోరకాయ ఉన్నట్టే అంత పెద్దగా ఉంది. నల్ల వాళ్ళది పెద్దగానే ఉంటది తాత. అంత అందమైన పిల్లకి అదేం పనిరా? అసలు ఎక్కడ ఉంటారా వీళ్ళు? మన వాళ్ళు కాదు తాత, వీళ్ళు వేరే అయితే ఏంద్రా, భలే ఉన్నారు. మస్తు ఉంటాయి తాత, అందుకే చూస్తున్నా. చదువు లేదు మొడ్డ లేదు, గిదేనా ఇక నువ్వు చేసే పని? అయితే మొబైల్ ఇవ్వు, డిలీట్ చేసి తెంగుతా ముసలి పూక. అయ్యో సిపాయి ఉండని ఇక. మైండ్ ఫ్రెష్ ఉంటుంది తాత ఇవి చూస్తే. అవునా, అయితే ఇంకో నెక్కించి తెంగు, వెళ్ళి రత్తాలకు చూపిస్తా. ఖర్చు అవుతుంది తాత, ఒక్క బిట్టుకు 100. ఏంది ఒక్కదానికి 100నా? అంతే మరి, సత్రం అనుకున్నావా ఫ్రీగా చూపించా నీకు. వీడియోలతో వ్యాపారమా? లంజ వ్యాపారం చేయి, బాగుపడతావు పిల్ల పూక. అయితే దెంగే ముసలి కూతల మొడ్డ, నేను వంపను పో. అలా అనకరా, పింఛన్ వచ్చినాక నువ్వే దెంగిపో. ఇప్పుడైతే ఇవి వంపురా, నీకు పుణ్యం ఉంటది. సరే ఆగు, ఎక్కిచ్చిగా. ఆహా, రాత్రికి తాత తమ్ముడు నాట్యం చేస్తాడు. ఏం చేస్తారా ఇద్దరు కలిసి? ఏం లేదు డాడీ, సినిమాలు చూస్తాం. అవునా, అయితే నా దాంట్లో కూడా పంపురా సినిమా. అంటే డాడీ అది ఇట్లాంటి లంచ కథలు దిగినావనుకో, నా సంగతి తెలుసుగా. అట్లాంటిది ఏం లేదు డాడీ. The next day. ఏంద్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు? లపాకి ఫోన్ చేసినట్టు అన్నిసార్లు ఎందుకు చేసినవురా? బయట కనిపిస్తలేవుగా, ఉన్నవా సచ్చినవా అని చేసినా మామా. ఇప్పుడు నిజం చెప్పురా. మన లపాకి దగ్గర పోదామని ప్లాన్ వేసినాం కారా, నాకు చెప్పకుండా నువ్వు ఒక్కనే పోయినావు అనుకోని చేసినా మామా. నీకు చెప్పకుండా పోతానా మామా, నువ్వు నాకు గుండెకాయ రాజా. గుండెకాయ తీసుకొని గుద్దలో పెట్టుకోగాని లపాకి దగ్గరికి ఎప్పుడు అని చెప్పు. మా తాత వచ్చిండ్రా, మా డాడీ తెలుసుగా, పోయేదాకా తాతతోనే ఉండు, బయటకు వెళ్తే నీ కాలేడ్చి నీ గుద్దలనే పెడతా అంటుండు. మీ తాత వచ్చిండారా? ఇంకేంది పింఛన్ పైసలు స్కామ్ దెంగు, సిట్టింగ్ చేద్దాం. ఆల్రెడీ స్కామ్ తెగినా మామా, పింఛన్ రాగానే మన చేతిలో పెడతాడు, గుద్దలో తాగి బొరుదాం. నువ్వు ఫోన్ పెట్టి తెంగుతుందరా. డాడీ నేను తాత దగ్గరికి పోతున్నా. తాత ఏంటి డోర్ తీయట్లేదు? తాత, అరే ముసల్లామట, ఉన్నవా? వీడియోలు చూసి కట్టజరిసినావా? నువ్వేంటి పంటవు వీక్తావు? అక్కడ వచ్చేది నాకు. ఆహా, తాత ఎలా ఉన్నాయి తాత సినిమాలు?
ఇంకొన్ని ఉంటే బాగుండు అనిపించిందిరా. లేవు, నిన్న జస్ట్ మిస్, కొంచెం అయితే డాడీకి దొరికే వాళ్ళం. నేను లేనారా ఏం కాత్తి. సరే ఎప్పుడన్నా పంపిస్తాగా, నువ్వు చేసిన లంచపు కథలు చెప్పు తాత, టైం పాస్ అవ్వట్లేదు. ఓ కోటర్ తీసుకురా పో చెప్తా. నీ కోటర్కు దందేంగా ఎక్కువ మాట్లాడితే నీ గోష్లో పోసి అంటు పెడతా ముసల్లా మూట. అయితే నేను చెప్పాను దెంగయ్. ఏ నువ్వు ఆవు తాత, తెత్తావు ఇప్పుడు చెప్పు తాత. Few moments later. అనగనగా ఓ ఊరు, ఆ ఊరు పేరు కామపురం. కామం ఏంది కామపురమా? ఆడ వేసుకుంటారా తాత? గుద్ద మూసుకొని చెప్పింది రా, చెప్పేటప్పుడు గుద్దలేలు పెట్టకు. ఈ సారి తాత చెప్పు చెప్పు. అక్కడ ఒక మహారాజు ఉండేవాడు, వాడికి 4 పిల్లలు. ఆగాగు, ఏంది 4 పిల్లలా పూగానికి? అంది వట్టకాయ అనుకున్నాడా పొట్లకాయ అనుకున్నాడా? అన్ని సార్లు చేసే వట్టకాయ కూడా కింద పడతా తాత. చెప్పేది రా, తలకాయ దింగకు. ఆ ఊరికి నేను కొత్త, ఏ పొదల్లో చూసినా అదే పని, ఏ గడ్డు మావు పక్కన అదే పని. నాకు అడ్రస్ చెప్పు తాత, నేను పోతా. మూతి మీద నుండి దెంగితే పనులు మొత్తం రాలాలి ఎర్రిప్పుక. చెప్పేది నువ్వు నాకన్నా కామప్పుకోన్లా ఉన్నావేంట్రా? ఆ టైంలోనే ఒక పిల్లని చూసా, నేను ఆ పిల్ల, నేను పిల్ల అంతే, కడి చేసే పంచాయతీ. ఆగాగు, ఏంది పంచాయతా? ఏం పొడిచి దెంగినామని పంచాయతీ? ఎందుకురా చెప్పేటప్పుడు గుద్దలేలు ఎటు వాసన అవుతావు? చెప్పేరా కావురా. చెప్పిసావు. ఆ పంచాయతీలో చెట్టు కట్టి చూట్టి దిగిన విషయం కూడా చెప్పు. అగో నువ్వు ఇంట్లోనే ఉన్నావా? నేను ఈ కడుపుడుక చెప్పు, ఎంతమంది వాళ్ళ కొట్టిర్రు? అయినా ఈ పోరంతోని సొల్లు మాటలు ఎన్ని రోజుల నుండి దిగుతున్నావు? నువ్వు ఒక్కదానివి ఉండవే. ఏంది నీ గుద్ద వాళ్ళు దెంగిర్రా? ఏడుంటాడో చెప్పు తాతాడు. ఎందుకురా? ఉత్తగానే. అయినా నన్ను ఎవడు ముట్టుకుంటారా? వాడు ఎగురితే నేను ఎగరేసి దెంగుతా. సరే తాత, మరి రేపు కలుద్దాం, లపాకి దగ్గరకు పోవాలి. A few moments later. అరే జాన్, ఏడున్నావురా? ఇంట్లో ఉన్నారా? తొందర కిందికి దామావా, నేను అత్తానా. పోదామా లపాకి దగ్గరికి? దామావా, తొందర వెళ్దాం. పైసలు ఉన్నాయారా మరి? మా తాత జేబుల నుండి స్కామ్ దెంగత్తానా మావా. తాతకు దగ్గ మనవాడు కామగుద్దల అంజుడుకులు. దామావా తొందర కింద ఉంటా, వచ్చేసాయి. Later that same evening. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామా. ఫైనల్ గా అయితే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కొత్త కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి గైస్. ఇంకో కొత్త కంటెంట్ తో మళ్ళీ మేము ముందరికి వస్తా.